కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాణి రుద్రమ ప్రెస్ మీట్. కురుమూర్తి స్వామిని దర్శించుకుని మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. సుస్థిర అభివృద్ధికై విద్యార్థి పౌష్టికత కార్యక్రమాన్ని ప్రారంభించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. వేములవాడలో ప్రజాపాలన విజయోత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బొత్స ఉమా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పౌష్టికాహార కిట్లు పంపిణీ చేసిన కేఎన్ఆర్ దిలీప్ దామోదర్ గాజువాక శ్రీనగర్ డిజైర్ సొసైటీ హాస్టల్లో హెచ్ఐవి బాధిత పిల్లలకు బొత్స ఉమా చారిటబుల్ ట్రస్ట్ అధినేత బొత్స దిలీప్ సౌజన్యంతో పౌష్టికాహార కిట్లను ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి వరసింగరావు బొత్స దామోదర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దిలీప్ మాట్లాడుతూ తన తల్లి బొత్స ఉమా జ్ఞాపకార్థంగా ప్రతి నెల పేద విద్యార్థులకు, దివ్యాంగులకు, నిరాధార పిల్లలకు తన వంతుగా సహాయం చేస్తున్నానని అన్నారు. కేఎన్ఆర్ మాట్లాడుతూ హెచ్ఐవి బాధిత పిల్లలు ఎక్కువ మోతాదులో మందులు వేసుకుంటారు కాబట్టి బలమైన పౌష్టికాహారం తీసుకోవాల్సిన తరుణంలో బొత్స ఉమా ట్రస్ట్ తరపున దిలీప్ వంటి వారు ముందుకు వచ్చి అందించినందుకు వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం నాయకులు పి నాగేశ్వరరావు, రంగనాయకులు, డిజైర్ సొసైటీ మేనేజర్ లక్ష్మణ్, రజని తదితరులు పాల్గొన్నారు. బొత్స ఉమా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు చైర్మన్ గారు బొత్స దిలీప్ గారు, జగదీష్ గారు, వాళ్ళ నాన్నగారు దామోదర్ గారు కలిసి వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్థం పిల్లలందరూ కూడా పౌష్టికాహార కిట్లు అందజేయడం జరిగింది. వాళ్ళ అమ్మగారు ఇటీవలే అకాల మరణం చెందారు. తర్వాత ప్రతి నెల కూడా వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్థం ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎవరైతే పేద పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆయనకి అవకాశం ఉన్నంత వరకు సహాయం చేస్తున్నారు. పేద విద్యార్థులకు ఎవరికైనా ఫీజులు కానివ్వండి, ఇలాంటి పిల్లలకి ఇక్కడ తెలిసి మీ అందరికీ హెచ్ఐవి పాజిటివ్ చూసినటువంటి పిల్లలందరికీ కూడా పౌష్టికాహారం చాలా అవసరం. ఎందుకంటే డైలీ మందులు వేసుకోవాలి కాబట్టి మంచి ఆహారం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని గుర్తించి దిలీప్ గారు, జగదీష్ గారు, దామోదర్ గారు ముగ్గురు కలిసి ఈ యొక్క పిల్లలందరికీ కూడా పౌష్టికాహారం పంపిణీ చేసినందుకు చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా ఆరంభించి ప్రత్యేకమైన ధన్యవాదాలు. లక్ష్మణ్ గారు, అదేవిధంగా రజనీ గారు, రంగనాయకులు గారు, నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ పేరు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. బొత్స ఉమా చారిటబుల్ తరఫు నుంచి దిలీప్ మాట్లాడుతున్నానంటే ఈరోజు జరిగే కార్యక్రమంలో కేఎన్ఆర్ గారు అంటే ముఖ్య అతిథిగా రావడం చాలా విలువైన టైం ఇవ్వడానికి కోసం చాలా ధన్యవాదాలు. అలానే ఈ కార్యక్రమంలో ఏమంటే రంగనాయకులు గారు, రాజశేఖర్ గారు అందరూ వచ్చి విలువైన టైం ఇచ్చినందుకు మా మదర్ వాళ్ళ జ్ఞాపకం మొత్తం అంటే ఈ విధంగా కార్యక్రమం చేసినందుకు ఏమంటే మా ట్రస్ట్ సైడ్ నుంచి ఏమైనా మేము ఫ్యూచర్లో కూడా చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని చూస్తున్నాం. మా మదర్ వాళ్ళ డ్రీము అంతే ప్రతి పర్సన్స్ కూడా ఉన్నది ఏవేవి అవసరాలు ఉన్నాయో వాళ్ళకి ఏమైతే హెల్ప్ చేయాలని, అదేవిధంగా మేము కూడా కంటిన్యూస్ అదే ఫాలో అవుతున్నామండి. అలానే డిజైర్ సొసైటీ మెంబర్ ఏమైతే లక్ష్మణ్ గారు, వాళ్ళ ఎంటైర్ స్టాఫ్ అందరికీ కూడా ఉన్న మా ధన్యవాదాలు. అలానే హెల్తీగా ఉండాలని ఈరోజు అంటే ఈ హెల్తీ ఫుడ్ అంతా డొనేషన్ చేస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సితారా సెంటర్ నుండి గొల్లపూడి కమర్షియల్ కాంప్లెక్స్ పప్పుల వరకు కిరాణా షాపులతోటి సమానంగా 12 మద్యం షాపులు మరియు బార్లు వెలసాయని వైసీపీ నాయకుడు అన్నారు. ఇది సుజనా చౌదరి చలవేనని ఎద్దేవా చేశారు. విద్యా సంస్థలకు, దేవాలయాలకు 100 మీటర్ల దూరంలో అలానే 20,000 జనాభాకి ఒక వైన్ షాప్ ఉండాలనే నిబంధన గాలికి ఎగిరిపోయిందని అన్నారు. ఈ నియోజకవర్గ ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, ఇది ఆయన సొంత నియోజకవర్గం కాదు, ఆయన ఇక్కడ ఎలాగో ఉండరు కాబట్టి ఆయన ఈ నిబంధనలన్నీ కూడా గాలికి వదిలేసిన సాధ్యమైనంత సంపాదన కూటమి నాయకులు సంపాదించుకుంటున్న ఆయన స్పందించారు. ఒకప్పుడు భవానీపురం అంటే స్కూళ్ళు, కాలేజీలు, ఆసుపత్రులు, బట్టల దుకాణాలు, అలాగే ఫుడ్ కోర్ట్స్, కళ్యాణ మండపాలు ఇలా చాలా తెచ్చుకొని అభివృద్ధి వేగంగా జరిగిందని భవానీపురం గురించి పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు. కానీ ఈ రోజున భవానీపురంలో అభివృద్ధి ఏంటో తెలుసా?
పదుల సంఖ్యలో 1 కిలోమీటర్ పరిధిలోనే బార్లు వైన్ షాపులు తెరిపిస్తున్నారు. ఇది కూటమి పాలనలో అభివృద్ధి. కూటమి పాలనలో అభివృద్ధి, బార్లు వైన్ షాపులు తెరవడమే కూటమి పాలనలో అభివృద్ధి. మరి దీన్ని మద్యం ఏరులై పారుతుందని అనాలా వద్దా? సమాధానం చెప్పండి. అట్లాగనే మరి ఈ బార్లు వైన్ షాపులకి ఆనుకోనున్న పార్కులన్నీ కూడా బార్లు అయ్యాయి. ఈ వైన్ షాపులకు ఆనుకోనున్న పార్కులన్నీ బార్లు అయ్యాయి. ముఖ్యంగా అమృత్ పార్క్ ఉంది. అమృత్ పార్కు సాయంత్రం అయితే చాలు ఓపెన్ బార్ అయిపోతుంది. అందరూ వచ్చి చక్కగా అక్కడ మందు తాక్కుని తిరుగుతా ఉన్నారు. అమృత్ ఉద్యావన పార్క్ హైవే పక్కనే ఉంటుంది. మరి వాకింగ్ అన్ని కూడా చేస్తూ ఉంటారు. రాత్రి అయితే అది ఓపెన్ బార్ అయిపోయింది. అది వచ్చేటప్పటికి ఓపెన్ బార్ అయింది. మరి సుజనా చౌదరి గారు వీటి మీద ఏం చర్యలు తీసుకుంటారో పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి సమాధానం చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడ అభివృద్ధి అనేటువంటి మాటే లేదు. అవకాశం వచ్చింది, అధికారం వచ్చింది, 4 రాళ్ళు వెనకేసుకుందాం అనుకుంటున్నారు. ఒక 30-40 మంది చోటపొట్ట నాయకులందరూ కూడా పార్టీలు మారుకుంటూ వ్యాపారాలు కాపాడుకుంటూ ప్రజల్ని లూటీ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో కొంతమంది చోటమోట నాయకులు ఏం చేస్తూ ఉన్నారు? ఇష్టానుసారం పార్టీలు మారిపోతూ ఉన్నారు. వాళ్ళు చక్కగా వ్యాపారాలని కాపాడుకుంటూ ప్రజల్ని లూటీ చేస్తున్న మాట ముమ్మాటికి వాస్తవం. ఇవన్నీ మీకు తెలిసిన విషయమే. ఇది కూడా మతాన్ని కులాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల రక్తాన్ని పీల్చేసే నాయకుల్ని రాజకీయానికి దూరంగా ఉంచాలి. కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల్ని పీల్చి పిప్పి. ఇక డీటెయిల్స్ చూస్తే బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాణి రుద్రమ ప్రెస్ మీట్ నిర్వహించారు. అడ్డెడు పేలాలు బుక్కినా ఆకలి తీరదన్నట్టు అడ్డమైన తిట్లు తిట్టినంత మాత్రాన పరిపాలన చేసినట్టు కాదు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సరిగ్గా సరిపోయేటటువంటి సామెత. 1 సంవత్సర కాలం పాటు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న విజయోత్సవ సభ అని చెప్పి, అది కూడా మహిళా విజయోత్సవ వారోత్సవాలు అని చెప్పి, ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా చేస్తున్నామని చెప్పి లక్షలాది మంది మహిళలను తరలించి వరంగల్లు గడ్డ మీద భద్రకాళి అమ్మవారి సాక్షిగా, సమ్మక్క సారలమ్మ సాక్షిగా నిర్వహించినటువంటి సభ అది మహిళా విజయోత్సవ సభ కాదు, మహిళా వంచన సభ. మహిళలని వంచించి మహిళలకు ఇస్తామని చెప్పినటువంటి హామీలన్నీ ఎగ్గొట్టి మహిళల జీవితాలను అధోగతి పాలు చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళల సాక్షిగా మహిళలను వంచించి పెట్టినటువంటి సభ. తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సర కాలంలో మహిళల రక్షణ అనేటువంటిది కరువైపోయినటువంటి పరిస్థితి. కిడ్నాప్ అయినటువంటి మహిళల ఆచూకీ కూడా 10 రోజులైతే కానీ తెలియని పరిస్థితి. అత్యాచారాలు చేస్తున్నటువంటి పరిస్థితి, హత్యలు చేస్తున్నటువంటి పరిస్థితి, దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎవరన్నా కనీసం సమీక్ష చేయడానికి ఎవరన్నా ఉన్నారా అంటే తెలంగాణ రాష్ట్రంలో హోంమంత్రి కూడా దిక్కులేని పరిస్థితి. హోంమంత్రి లేని రాష్ట్రంలో తెలంగాణలో మహిళలకు రక్షణ ఎట్లా ఉంటుందో, మహిళా వారోత్సవాలు మహిళా విజయోత్సవాలు చేసుకునేటటువంటి అర్హత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నదా అని భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. ఎన్నికల్లో హామీలు ఇచ్చినారు. శ్రీమతి ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి, రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి, ఒక మీటింగ్లో అయితే సోనియా గాంధీ గారిని తీసుకొచ్చి మహిళా డిక్లరేషన్ చేసినారు. మీరు మహిళా డిక్లరేషన్ చేసి చెప్పినటువంటి వాటిలో ఏదన్నా హామీలను మీరు అమలు చేసిండ్రా? మీకు మహిళా విజయోత్సవాలు చేసుకునేటువంటి అర్హత ఎక్కడిది అని రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం. ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. మీరు ఇవ్వనటువంటి మీకు విజయోత్సవాలు చేసుకునేటువంటి అర్హత ఎక్కడున్నది?
ప్రతి చదువుకునేటువంటి ఆడబిడ్డకు, డిగ్రీ చదివేటటువంటి ఆడబిడ్డలందరికీ కూడా ఒక స్కూటీని ఇస్తామని చెప్పినారు. ఈ రోజు వరకు కూడా ఎందుకు ఇవ్వలేదు అని మేము అడుగుతున్నాం. పెళ్లి చేసుకునేటువంటి ఆడబిడ్డలకు 1,00,000 రూపాయలతో పాటు 1 తులం బంగారం ఇస్తామని చెప్పిండ్రు. మీరు ఈ రోజు వరకు ఎందుకు ఇవ్వలేదు అని మేము అడుగుతున్నాం. కురుమూర్తి స్వామిని దర్శించుకుని మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, బాండ్ పేపర్ మీద ఎన్నికల ముందు బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు. మాట మీద నిలబడ్డా? కురుమూర్తి దేవుడి మీద, కనబడ్డ దేవుడి మీద, చర్చి మీద, దర్గాల మీద, మసీదుల మీద ఒట్టుబెట్టి 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తానడు. మాట మీద నిలబడ్డా? అంటే రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. జనరల్గా ఎవడు ఎక్కువ మాట్లాడతాడు? తిట్ల పురాణం ఎవడు అందుకుంటాడు? చేతగానోడు, పరిపాలన చేతగానోడు, ఓడిపోయేవాడు, ఫ్రస్ట్రేషన్లో ఈ వదురుబోతు మాటలన్నీ మాట్లాడుతుంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే నిన్న 45 నిమిషాల ప్రసంగం చేస్తే 50 సార్లు కేసీఆర్ని యాద్ చేసుకున్నాడు. ఆయనకు నిద్రలో కూడా కేసీఆర్ యాదికి వస్తుండు, నిద్రలో కూడా బీఆర్ఎస్ యాదికి వస్తుంది. మరి కేసీఆర్ లేకుండా చేస్తా అంటాడు. అంటే నీకు కేసీఆర్ భయం పట్టుకున్నది, నీకు అర్థమైంది నీ పని అయిపోయిందని. ప్రజలందరూ కేసీఆర్ అన్నా యాడున్నావు అంటుండ్రు, ప్రజలు కేసీఆర్ను యాద్ చేసుకుంటుండ్రు. ఇవాళ ఆయనకు అర్థమైపోయే భయంతోని, ఫ్రస్ట్రేషన్తోని నోటికి వచ్చినట్టుగా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే మేము ఈరోజు మా గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ అన్న, లక్ష్మారెడ్డి అన్న, నిరంజన్ రెడ్డి అన్న, అదేవిధంగా స్థానిక మాజీ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు అందరం కూడా ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఆ దేవుణ్ణి దర్శించుకున్నాం. జనరల్గా ఏమైందంటే పాలకుడే పాపం చేస్తే ఆ రాజ్యానికి అరిష్టమట. పాలకుడు పాపం చేస్తే, పాలకుడు దేవుడి మీద ఒట్టుపెట్టి మాట తప్పితే ఆ ప్రాంతానికి నష్టం జరుగుతుంది. ఆ దేవుడికి కోపం వస్తే కురుమూర్తి స్వామి ఎంత మంచోడో, మరి పాపం చేస్తే అంత కోపానికి కూడా వస్తాడు. అందుకే ఆ దేవుణ్ణి ప్రార్థించిన మేమందరూ పోయి, ఈ ముఖ్యమంత్రి పాపాత్ముని క్షమించు, నీ మీద ఒట్టుపెట్టి మాట తప్పిండు, ఈ పాపాత్ముని క్షమించి ప్రజల్ని కాపాడు దేవుడా అని ఆ కురుమూర్తి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాం. ఎందుకంటే ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోలే. బహుశా మొన్న వచ్చిండు, ప్రాయశ్చిత్తం చేసుకుంటాడేమో, దేవునికి మొక్కి బయటకు వచ్చి తప్పైంది, నేను 15 ఆగస్టులోగా రుణమాఫీ చేయలేదు, ప్రజల్ని మోసం చేసినా, దేవుణ్ణి మోసం చేసినా అని ముక్కు నేలకు రాస్తాడేమో అనుకున్నా నేను. చేసిండు ఆ పని. పైగా ఉల్టా బుకాయిస్తున్నాడు. ఆ రోజు మొదలు చెప్పింది 41,000 కోట్ల రుణమాఫీ అన్నారు, తర్వాత 31,000 కోట్లు అన్నారు, బడ్జెట్లో 26,000 కోట్లు పెట్టిండ్రు. చేసింది ఎంత అంటే 17,000 కోట్లు. 42 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఈ పుణ్యాత్ముడు 20 లక్షల మందికి చేసిండు, ఇంక 22 లక్షల మందికి రుణమాఫీ చేయలేదు. అంటే సగం కంటే ఎక్కువ రుణమాఫీ కాలే. ఇంకా ఈ ఉద్దారకానికి ఇంకేం మాట్లాడతాడు? హరీష్ రావు రాజీనామా చేయి, నేను రెడీగా ఉన్నా అని చెప్పిన అప్పుడే. నాకు ఈ రైతులకు మేలు జరిగితే, ఎందుకంటే కేసీఆర్ మాకేం నేర్పిండు మనందరికీ? సుస్థిర అభివృద్ధికై విద్యార్థి పౌష్టికత కార్యక్రమాన్ని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ప్రారంభించారు. బాలాజీనగర్, జవహర్ నగర్ అంటేనే తెలంగాణ నలుమూల నుంచి దేశవ్యాప్తంగా ఎవరికి ఎక్కడ ఉపాధి కావాలన్నా, వాళ్ళని ఆ గడ్డ ఆదుకోవాలన్నా ఆదుకునే అడ్డ గడ్డ జవహర్ నగర్ అడ్డ. ఇది పేదవాళ్ళు ఉండేటువంటి ఉంటాయి. ఇక్కడ పేరుకే 50,000 జనాభా, 60,000 జనాభా అంటారు, కానీ రోజు ఫ్లోటింగ్ పాపులేషన్ దాదాపు 2 లక్షల దాకా ఉండే జవహర్ నగర్లో పద్మావతి గారు కొద్ది సంవత్సరాలుగా పేద పిల్లలు, వాళ్ళు పూర్తి ఆర్ఫన్ పిల్లలు కావచ్చు, సెమీ ఆర్ఫన్ పిల్లలు కావచ్చు, అలాంటి పిల్లలకి ఆదుకోవాలి, విద్య నేర్పాలి, తల్లి తండ్రి లేని లోటు తీర్చాలనే సంకల్పంతో ఈ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసినట్టు కనపడతా ఉంది. అనేక స్వచ్ఛంద సంస్థల దేశంలో ఇలాంటి కార్యక్రమాలు ఒడిగడుతూ ఉన్నాయి. వీటి పేరిట బతికే వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు, కానీ
కానీ మ్యాక్సిమం ఎక్కడో కమిట్మెంట్ ఉంటే తప్ప ఈ పని నిర్వర్తించలేరు. ఆమెకు అభినందనలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి మేయర్ శారద గారు, కార్పొరేటర్ రాజ్యలక్ష్మి గారు, సువర్ణ గారు, ఇవాళ సుదర్శన్ రెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, బాల్యాద్రి గారు, ప్రసాద్ రాజు గారు, గౌరవ కార్పొరేటర్లు కోటేశ జయచంద్ర గారు, కోటేష్ గారు, సురేష్ గారు, రాజు గారు, సురేషన్ గారు, అందరికీ పేరు పేరున ఏమనుకోకుండా వేదిక మీద గౌరవ కార్పొరేటర్లందరికీ, పెద్దలందరికీ నమస్కారం. ప్రపంచంలో దాతృత్వానికి కొదవ లేదు. వాస్తవం నాకు తెలిసి ప్రపంచానికి ఒక స్ఫూర్తిని, సందేశాన్ని ఇచ్చిన మహనీయుడు శ్రీకృష్ణ భగవానుడు. అనేక దేశాలలో గొప్ప ఒక అంశాన్ని మానవ జాతికి అందించిన మహనీయుడు శ్రీకృష్ణుడు. ఇవాళ నీవు అనుభవిస్తున్న ఈ సంపద, అనుభవిస్తున్న ఈ భోగం, ఈ అంతస్తు నీది కాదు. గతంలో వేరే వాళ్ళు దాన్ని అనుభవించారు. ఇవాళ నువ్వు అనుభవిస్తున్నావు, రేపు మరొకరు అనుభవించేటువంటి ఆస్కారం ఉంది. మానవుడు ఈ గొప్ప జీవితాన్ని, ఇలా మనం గొప్ప జీవితాన్ని సార్థకతం చేసుకోవాలి మనిషి అని చెప్పి ప్రవచిస్తాం. ఇంకా ఎక్కడ చనిపోయిన కాడికి పోతే ఆ గీతోపదేశాన్ని ఎప్పుడు వేస్తూనే ఉంటారు, గుర్తు చేస్తారు. నువ్వు వచ్చేటప్పుడు ఏం తీసుకొని రాలే, పోయేటప్పుడు కూడా ఏం తీసుకొని పోలేదు అని. ఇంకా ప్రసాద్ గారు ఒక మంచి పని చెప్పారు, ఏది మిగులుతుంది అంటే నువ్వు మరణించినాడు, పరంపరించినాడు, 100 మందో 1000 మందో అంతకంటే ఎక్కువ మందో అయ్యో పాపం మంచోడు బాయ్ అనేటువంటి మాట అవుతుందో గదే నీ ఆస్తి, గదే నీ ఆస్తి. వేములవాడలో ప్రజాపాలన విజయోత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా మిత్రులారా, కరీంనగర్ జిల్లా గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆనాడు ఈ దేశానికి దశ దిశ నిర్దేశం సూచించిన పివి నరసింహారావు గారు మంతని శాసనసభ నియోజకవర్గం నుంచి గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు నాయకత్వాన్ని అందించి పరిపాలన అంటే ఇట్లా ఉండాలి, తెలంగాణ బిడ్డ పరిపాలన చేస్తే ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా, అబ్బురపడే విధంగా దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాడని చెప్పిన పివి నరసింహారావు మీ బిడ్డ, కరీంనగర్ బిడ్డ అని చెప్పి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. వారే కాదు, పెద్దలు చొక్కారావు గారు కావచ్చు, సత్యనారాయణరావు గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ కరీంనగర్ జిల్లా నాయకత్వాన్ని అందించిన జిల్లా. ఈ కరీంనగర్ జిల్లా రైతాంగానికి సమస్యలు వచ్చినా, నిరుద్యోగ యువతకు బాధ కలిగినా ఈ కరీంనగర్ జిల్లా నుంచే ఉద్యమాలు మొదలైనవి. ఈ కరీంనగర్ జిల్లా ఉద్యమాలకు ఎప్పుడు నాయకత్వం వహించింది. సిరిసిల్ల జగిత్యాల రైతాంగ పోరాటాలు ఈ రాష్ట్రం, ఈ ప్రజలు ఎప్పుడు మర్చిపోలే. రైతుల సమస్య వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో రైతాంగ పోరాటాలను మనం కళ్ళతో చూసినాం. అదే కాదు, తెలంగాణ రాష్ట్రం కావాలి, తెలంగాణ రాష్ట్రం కళ నెరవేరాలి అని ఈ ప్రాంతంలో లేచిన ఉవ్వెత్తున ఉద్యమాన్ని ఆనాడు 2004 సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఇదే కరీంనగర్ గడ్డ మీద నుంచి మీకు మాట ఇచ్చిండ్రు. మీ మనసులో ఉన్న కోరిక, ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నాకు తెలుసు, తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచే 4 కోట్ల ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు నేను చెప్పేదానికంటే మీ పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ గారు ఆ రోజు పార్లమెంటులో పెప్పర్ స్ప్రేలను అడ్డుకొని తెలంగాణ బిల్లును ఆమోదింపజేయడంలో పెద్దలు జైపాల్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే మన పార్లమెంట్ సభ్యులందరూ పట్టుదలతోని వీరోచితంగా లోక్సభలో కొట్లాడితే తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం అయ్యింది. తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం ఆశామాసిగా జరగలే, అల్లా టప్పగా ఎవరో ఇవ్వలే. శ్రీమతి సోనియా గాంధీ గారు
ఆంధ్రప్రదేశ్లో 155 అసెంబ్లీలు 25 పార్లమెంట్లు ఉన్న పార్టీ శాశ్వతంగా నష్టపోయినా, కేంద్రంలో అధికారం కోల్పోతుందని తెలిసినా 4 కోట్ల తెలంగాణ ప్రజల కోరిక నెరవేరాలి, కరీంనగర్ గడ్డ మీద నుంచి ప్రజలకిచ్చిన మాట నెరవేర్చాలి అని వారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కాబట్టి మనందరం గర్వంగా తలెత్తుకొని నాది తెలంగాణ రాష్ట్రం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వం ఉన్నదని ఇవాళ మనం గొప్పగా గర్వంగా చెప్పుకునే పరిస్థితులు ఈ రోజు మనకు వచ్చినాయంటే శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ గడ్డ మీద నుంచి ఇచ్చిన మాట అన్న సంగతి నేను మీకు గుర్తు చెయ్యదలుచుకున్నా. 2027 గోదావరి పుష్కరాల ఘాట్ల నిర్మాణం బాధ్యత ఇరిగేషన్ శాఖదే. ఏదైతే భారతదేశంలో గంగా నది తర్వాత అత్యంత పేరుగాంచినటువంటి నది మన గోదావరి నది. అందుకే దీన్ని దక్షిణ గంగా అని కూడా మనం పిలుస్తూ ఉంటాం అధ్యక్ష. ఏదైతే 12 సంవత్సరాలకు వచ్చేటువంటి ఈ గోదావరి పుష్కరాలు ఏవైతే ఉన్నాయో, బృహస్పతి ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క రాశిలో ఉంటూ సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు మనకు వస్తూ ఉంటాయి అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క 12 సంవత్సరాలకు వచ్చేటువంటి ఈ పుష్కరాలు మరి ఒక్క ఏడాది ఉన్నప్పటికీ అందులో మొదటి 12 రోజులు ఆది పుష్కరాలుగా, తర్వాత ఆఖరణ వచ్చేటువంటి 12 రోజులు అంత్య పుష్కరాలుగా మనం పిలుస్తూ ఉంటాం అధ్యక్ష. ఈ రకంగా ప్రతి నిత్యం కూడా వేదంలా ఘోషించేటువంటి గోదావరి నది పుష్కరాల్లో మరింత దైవత్వాన్ని పొందుతుందనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం అధ్యక్ష. అటువంటి పుష్కరాల్ని అత్యంత ఘనంగా నిర్వహించాలి, భక్తి శ్రద్ధలతో ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా నిర్వహించాలనేటువంటి ఆలోచనతోటే గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2003 సంవత్సరంలోను అదేవిధంగా 2015 సంవత్సరంలోనూ కూడా ఈ యొక్క గోదావరి పుష్కరాలను అత్యంత ఘనంగా మన రాష్ట్రంలో నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా రేపు 2027లో వచ్చేటువంటి గోదావరి పుష్కరాలకు కూడా మరి ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్లుగా మరి అది ఒక్క ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి మాత్రమే కాకుండా, ఎందుకంటే ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఏవైతే ఆ యొక్క గోదావరి నది ప్రాంతంలో వచ్చేటువంటి ఘాట్స్ ఏవైతే ఉన్నాయో అవి పంచాయతీరాజ్ నుంచి కానీ లేదా అక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానీ వచ్చేటువంటి ప్రతిపాదనలు ప్రకారం ఘాట్స్ నిర్మాణం చేయడం వరకు కూడా ఇరిగేషన్ శాఖ బాధ్యత తీసుకుంటారు అధ్యక్ష. మిగిలినటువంటి ఏవైతే ఇప్పుడు సభ్యులు చెప్పినటువంటి లా అండ్ ఆర్డర్ కానీ, అదేవిధంగా మరి డ్రింకింగ్ వాటర్, ఫుడ్, శానిటేషన్, మొబైల్ హెల్త్ క్లినిక్స్, ట్రాఫిక్ అండ్ కంట్రోల్ అరేంజ్మెంట్స్, సెక్యూరిటీ, ఎలక్ట్రిసిటీ, కల్చరల్ ప్రోగ్రామ్స్, ఇంటర్నల్ రోడ్స్, ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లో లింక్ అయి ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అధ్యక్షతన అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కూడా ఒక రివ్యూ మీటింగ్ తీసుకుని గౌరవ సభ్యులు చెప్పినట్లుగా, ఎందుకంటే వాస్తవం అధ్యక్ష లాస్ట్ టైం కూడా 2015లో ఒక 4 నెలల ముందే ఆ ఘాట్స్ ప్రతిపాదన రావడం జరిగింది అధ్యక్ష. ఆ 3-4 నెలల్లోనే టెండర్స్ పిలిచి వర్క్స్ కంప్లీట్ చేయడానికి దాంట్లో నాణ్యత కానీ ఇతరత్ర ఇబ్బందులు కూడా కొన్ని తలెత్తిన మాట వాస్తవం. అంచేత అటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఈసారి ఖచ్చితంగా మరి ముందుగానే ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఏర్పాట్లు చేస్తామని మీ ద్వారా కూడా మరి తెలియజేసుకుంటూ, అదేవిధంగా భక్తి శ్రద్ధలతో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తూ ఏదైతే గోదావరి హారతి కూడా అధ్యక్ష, ఎందుకంటే ఆ రోజు 2015 నుంచి ఈ యొక్క ప్రతి రోజు కూడా సాయంత్రం గోదావరి హారతి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి చేపట్టింది అధ్యక్ష. ఏదైతే 75% దేవాదాయ శాఖ, అదేవిధంగా 25% బుద్ధవరపు చారిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఆ యొక్క గోదావరి హారతి నిర్వహిస్తున్నాం అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే మొన్న 2021 సంవత్సరంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి నిధులు విడుదల చేయకుండా వైసీపీ ప్రభుత్వం చెత్తపై పన్ను వేసిందని, అయితే చెత్తను మాత్రం ఎత్తలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎద్దేవా చేశారు. తాము చెత్త పన్నును రద్దు చేశామని, చెత్తను తీయిస్తున్నామని చెప్పారు. అమరావతి కొనసాగి ఉంటే రాష్ట్రానికి ఆదాయం వచ్చేదని అన్నారు. అమరావతికి పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు. అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రోడ్లపై గుంతలు పూడ్చడానికి 860 కోట్లు విడుదల చేశామని సీఎం తెలిపారు. సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లను తయారు చేస్తామని చెప్పారు. 75,000 కోట్లతో రాష్ట్రంలో నేషనల్ హైవే పనులు జరుగుతున్నాయని తెలిపారు. 30 నుంచి 40,000 కోట్ల పనులు త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. అమరావతి రైల్వే లైన్కు కేంద్రం సహకరించిందని తెలిపారు.
ఎన్టీపీసీ జెన్కో జాయింట్ వెంచర్తో విశాఖలో 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నారని చంద్రబాబు చెప్పారు. 65,000 కోట్ల పెట్టుబడులతో రిలయన్స్ బయోగ్యాస్ రాబోతోందని తెలిపారు. ఈ బయోగ్యాస్తో 2.5 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని చెప్పారు. పరిశ్రమల కోసం 25 పాలసీలు తీసుకొచ్చామని తెలిపారు. ఇప్పటికే మెగా డిఎస్సి ప్రకటించామని చెప్పారు. గంజాయి, డ్రగ్స్ వల్లే రాష్ట్రంలో దారుణాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నేరాలు చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని, దోషులకు శిక్ష విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇప్పటికే 101 క్యాంటీన్లు ఉన్నాయని, భవిష్యత్తులో మరిన్ని క్యాంటీన్లను కూడా ప్రారంభిస్తామని చంద్రబాబు చెప్పారు. బుక్ చేసుకున్న వారందరికీ కూడా ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇస్తున్నామని చెప్పి తెలిపారు. విజయవాడ వరదల సమయంలో 500 కోట్ల విరాళాలు వచ్చాయని, తమ ప్రభుత్వంపై నమ్మకంతో దాతలు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చారని చెప్పారు. ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ వచ్చే ఏడాది కేరళకు రానున్నారు. ఇంటర్నేషనల్ ఫుట్బాల్ మ్యాచ్ కోసం అర్జెంటీనా జట్టు కేరళకు రానుంది. ఈ మ్యాచ్కు సంబంధించి చాలా కాలం పలు వార్తలు సోషల్ మీడియాలోని చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అయితే మెస్సీ రాకపై తాజాగా కేరళ క్రీడా శాఖ మంత్రి అబ్దుల్ రహీమీన్ క్లారిటీ ఇచ్చారు. ఇక రాష్ట్రంలోని అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహించబోతున్నామని వివరించారు. ఈ మ్యాచ్ కోసం అర్జెంటీనా జట్టు కేరళకు వస్తుందని, జట్టులో ప్రముఖ ఆటగాడు మెస్సీ కూడా ఉంటారని బుధవారం తెలిపారు. బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మంత్రి అర్జెంటీనా మ్యాచ్కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వమే ఈ చారిత్రాత్మక మ్యాచ్ నిర్వహిస్తోందని, ఇందుకోసం రాష్ట్రంలోని వ్యాపారులు ప్రభుత్వానికి ఆర్థిక సాయం అందిస్తారని చెప్పారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాణి రుద్రమ ప్రెస్ మీట్. కురుమూర్తి స్వామిని దర్శించుకుని మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. సుస్థిర అభివృద్ధికై విద్యార్థి పౌష్టికత కార్యక్రమాన్ని ప్రారంభించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. వేములవాడలో ప్రజాపాలన విజయోత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.